ఒక ఏఐ ఇంకొక ఏఐని హ్యాక్ చేసినటువంటి ఉదంతం. రోబో రిపీట్ అయ్యిందని నిన్ననే మాట్లాడుకున్నాం. మరొక వైపున ఏకంగా మర్డర్ చేయడానికి తల్లిని, తండ్రిని మర్డర్ చేయడానికి తన లవ్వర్‌తో కలిసి స్నాప్‌చాట్‌ని ఏఐ టూల్ కిట్ వాడుకున్నట్టు ఏఐకి సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్ వాడుకున్నటువంటి ఒక అమ్మాయి ఉదంతం ఇది. సెల్ ఫోన్‌లోని కృత్రిమ మీద చాట్ బాట్ సూచనలు తీసుకొని చంపానని కర్ణాటక రాజధాని బెంగుళూరు నగర పరిధిలో ఉన్నటువంటి శ్వేత, కెనత్ చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరూ లవర్లు. సీగేహళ్ళి అపార్ట్మెంట్లో సోమసుందర్ 52 ఏళ్ళు, ఆయన భార్య ముత్తులక్ష్మి 48 ఏళ్ళు, చిన్న కూతురు సుప్రియ 19 ఏళ్ళు చనిపోయారు. వాళ్ళ కేసును లోతుగా దర్యాప్తు చేస్తే ఈ ముగ్గురిని సోమసుందర్ కూతురు శ్వేత, ఆమె ప్రియుడు కెన్నత్ కలిసి చంపినట్టు తేలింది. వాళ్ళు 6 నెలల పాటు వీళ్ళిద్దరూ కలిసి చాట్ బాట్ ఉపయోగించారట. ఎవరినైనా ఎలా హతమార్చాలో మెలకువలు తెలుసుకున్నారట. 6 నెలలుగా వాళ్ళు ఈ హత్యలకు ప్రణాళికలు రూపొందించుకున్నారట. ఏఐ చాట్ బాట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నల వివరాలు తెలుసుకునేందుకు ఆ ఏఐ టూల్ కంపెనీకి దర్యాప్తు అధికారులు ఇప్పుడు లేఖ రాశారు. 6 నెలల పాటు ఆ చాట్ బాట్ ఇచ్చిన సూచనల్ని మేము అనుసరించామని నిందితులిద్దరూ దర్యాప్తులో చెప్పుకొచ్చారు. శ్వేత ఐటీ కంపెనీలో పనిచేయడంతో ఏఐ సహకారం తీసుకుంది. ఆ ఏఐ టూల్ కంపెనీ ఇచ్చే వివరాలని డిజిటల్ సాక్ష్యంగా పరిగణిస్తామని కేఆర్పురం పోలీసులు చెప్తున్నారు.